ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఎన్నికల సందర్భంగా తమపై తమ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది బీఆర్ఎస్. అసత్య ప్రచారం చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు పిటిషనర్. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషన్లో తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలపై చేసిన ఆరోపణలను కోర్టుకు సబ్మిట్ చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఇవాళ స్పందిస్తామని కోర్టుకు తెలిపింది ఈసీ. బీఆర్ఎస్ పిటిషన్ కు సంబంధించి కోర్టు వివరాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, వంశీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ సంబంధించి కూడా బీఆర్ఎస్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల సమయంలో కావచ్చు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ను ఇబ్బంది అంటే తీసే ప్రక్రియ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనే బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా పిటిషన్ అయితే దాఖలైంది. అయితే ఈ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి గతంలో నోటీసులు కూడా వెళ్ళాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ప్రచారం చేస్తున్న నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్ గ్రౌండ్స్ లో పేర్కొన్నారు. అయితే చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఆరోపణలకు సంబంధించి కూడా కోర్టుకు సబ్మిట్ చేసినా కూడా పిటిషనర్ సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తమ ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషనర్ ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఈ రోజు ఫిర్యాదు పట్ల కూడా స్పందిస్తామని కూడా కోర్టుకు ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, ఆ నివేదికను బట్టే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వారిపై చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు హైకోర్టు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో సుమారు 1 గంటల సమయాన ఈ విచారణ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది దేశపైకి వస్తే మాత్రం ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ సంబంధించి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అమరేందర్.